బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అత్యంత దయాళు మరి కృపాలు పరమేశ్వర్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మనం మన జీవితంలో ఎన్నో మందిలో ఈవెన్ నేను కూడా అనుకుంటాం, పరమేశ్వర్ నేను నమాజులు చేస్తున్నాను, నేను ఖురాన్ చదువుతున్నాను, మరి హిందూస్ చెప్తారు నేను పూజ చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, మందిర్కి వెళ్తున్నాను, మరి నేను చేసినాను ప్రేయర్స్కి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయకొచ్చినారు? నేను పరమేశ్వర్ నీకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వమంటున్నాను, మీరు ఇవ్వకొచ్చినారు. నాకు యాక్సిడెంట్ ఎందుకు అయింది? నాతో ఇది లైఫ్లో ఇది అంతా ఎందుకు జరుగుతుంది అని మనం పరమేశ్వర్కు అడుగుతూ ఉంటాను. నేను చేస్తున్నాను పరమేశ్వర్, నేను నమాజ్ చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, మరి నాతోని ఇది అంతా నాతోని ఎందుకు అవుతుంది? నేను ఏం చెడు పని చేయకొచ్చినాను, మరి ఇది అంత నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? లేకుంటే ఇది నేను రాసిన ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాను? ఇటువంటి మనం పరమేశ్వర్తో అడుగుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఒకసారి చూద్దాం దీని గురించి శ్రీమద్ భగవద్గీత మనం అందరికీ ఏం చెప్తుంది. భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ 49. దూరేణ హియవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధ శరణమన్ విచ్చ కృపణ ఫలహేతవ. దీంట్లో పరమేశ్వర్ అంటున్నారు, పరమాత్మ జ్ఞాన్ ప్రాప్తి చేసుకోండి మీరు అందరూ. ఓ నా భక్తి, ఓ మనుష్యే, నువ్వు పరమాత్మ జ్ఞాన్ ప్రాప్తి చేసుకో. కానీ నువ్వు ఏదైనా చిన్న చిన్న మంచి పనులు చేస్తున్నావు, దానికి కర్మఫల అడగకు. ఎవరైనా వ్యక్తి నేను నమాజులు చేస్తున్నాను, నేను ఒక పొద్దులు ఉంటున్నాను, నాకు ఇది కావాలి అని కర్మ చేసిన తర్వాత దానికి కర్మఫల అడుగుతారు, అతను మైసర్ ఉన్నాడు, అతను దుర్మార్గుడు ఉన్నాడు. దీనికి ఉర్దూలో కంజూస్ అని అంటారు. అయితే కర్మ చేయాలి, అది మన విశేషత, మన మంచితనం. కర్మ చేయండి, కానీ కర్మఫలం ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది నాకు పరమేశ్వర్ ఇస్తారు అని ఇది ఆలోచన పెట్టుకొని, ఇది మైండ్ సెట్ పెట్టుకొని కర్మ చేయకూడదు. మనం ఏదైనా మంచి ఫలం ఇది వస్తుంది అని ఆలోచన పెట్టుకొని మంచి కర్మ చేస్తే అది వస్తుంది రాదు అది పరమేశ్వర్కి తెలుసు. కానీ మీరు ఏ మంచి పని చేస్తున్నారు, దానికి మీకు పుణ్యం కూడా దొరకదు. అది కూడా ఇది దుర్మార్గుడు చేస్తారు ఇటువంటి పనులు, ఇటువంటి ఆలోచన. అయితే కర్మ చేయండి, కానీ కర్మ ఫలంకి దాని గురించి ఆలోచించకండి, అది వస్తుంది అని అడగకండి అని భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ 49లో చెప్తున్నారు. మరి దీని తర్వాత భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ 51లో మనకి పరమేశ్వర్ అంటున్నారు, కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యాక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్యాంతి అనమాయం. దీంట్లో పరమేశ్వర్ మన అందరికీ చెప్తున్నారు, ఏదైనా వ్యక్తి ఎవరైనా పరమేశ్వర్ జ్ఞాన్ ప్రాప్తి చేసుకొని భక్తి చేస్తూ మంచితనంతో ఈ లోకంలో మంచి పెద్ద పెద్ద పనిలో చేసుకుంటాడు, ఆ వ్యక్తికి పరమేశ్వర్ జన్మ మరి మృత్యు బంధం నుంచి ముక్తి ఇచ్చేస్తాడు. పరమేశ్వర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక పీస్ ఇస్తాడు పరమేశ్వర్ మనకి. మనం కర్మ చేస్తూని ఫల కావాలి అని ఆలోచన తీసేస్తే మనకి ముక్తి, దీనికి ఉర్దూలో మగ్ఫిరత్ అంటారు, ముక్తి ఇస్తారు. ముక్తి అంటే సక్సెస్, లాస్ట్ అది. ఇక్కడ కూడా సక్సెస్, అక్కడ కూడా సక్సెస్. అయితే కర్మ చేస్తూ ఫల్ కావాలి, దీని కర్మఫల కావాలి అని అనుకుంటే, అది ఆలోచన పెట్టుకుంటే పుణ్యం కూడా దొరకదు. కానీ మంచి పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ దానికి పరమేశ్వర్పై వదిలేస్తే పరమేశ్వర్ మనకి ముక్తి ఇచ్చేస్తాడు. ఇక్కడ కూడా సక్సెస్, అక్కడ కూడా సక్సెస్. మరి మనకి మనకి శాంతి ఇచ్చేస్తాడు. టెన్షన్ మన లైఫ్ నుంచి టెన్షన్ తీసేస్తాడు, ప్రాబ్లమ్స్ తీసేస్తాడు. ఫస్ట్ బెనిఫిట్ ముక్తి, సెకండ్ బెనిఫిట్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయినాయి, టెన్షన్ వెళ్ళిపోయినాయి, మీ మనసు, మీ బుద్ధి ప్రశాంత అయిపోయింది. దీనికంటే ఎక్కువ ఏం కావాలి ఒక వ్యక్తికి? మీకు ఏం కావాలి?
అందుకే మనం అందరం ఇప్పటి నుంచి ఏదైనా మంచి పని చేస్తే కర్మ ఫల్ కావాలి అని అది మైండ్ సెట్ పెట్టుకొని మంచి పని చేయకూడదు. నేను చేస్తున్నాను, నా మైండ్కి, నా మనకి, నా బుద్ధికి శాంతి దొరుకుతుంది అని ఈ ఆలోచనతో చేయండి. దీని తర్వాత మీరు చేసిన తర్వాత పరమేశ్వర్ హ్యాపీ అయిపోయి మీకు ఏదో గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్కి చూసి మీరు ఏదో ఆలోచన చేసుకున్నాం దానికంటే ఎక్కువ దొరుకుతుంది. ఒక బిల్డింగ్ అని మీరు ఒక చిన్న ఇది నేను పని చేస్తే నాకు ఒక మంచి ఇల్లు దొరుకుతుంది అని మీరు ఆలోచన చేసుకున్నారు కదా. కానీ ఇది మంచి ఇల్లు కోసం మీరు పని చేయకండి. నేను పరమేశ్వర్కి హ్యాపీ చేయడానికి పని చేస్తున్నాను అని పరమేశ్వర్ కోసం మీరు భక్తి చేస్తే, మీరు మంచి పనులు చేస్తే పరమేశ్వర్ మీకు ఒక ఇల్లు ఇవ్వడు, ఒక పెద్ద బిల్డింగ్ ఇస్తాడు. అంటే మీరు ఇది అనుకున్నారు, మీకు పరమేశ్వర్ అది ఇస్తారు. ఒక లాంగ్ టైం తర్వాత వీడియో రికార్డ్ చేసినాను తెలుగులో ఎస్పెషల్లీ. అందుకే తెలుగులో చాలా 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 తప్పులు వెళ్ళినాయి. దానికోసం ఐఎమ్ సో సారీ. ఐ విల్ ట్రై తెలుగుకి మంచిగా చేసుకుంటాను. ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. నా వర్డ్స్పై వెళ్ళకండి, నా ఇంటెన్షన్స్పై వెళ్ళండి. భగవద్గీత మనం అందరికీ ఏం చెప్తుంది అది మైండ్లో పెట్టుకోండి. భగవద్గీత, శ్రీమద్ భగవద్గీతకి మీరు ఫాలో చేయండి. నా వర్డ్స్కి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా నేను తప్పు చేస్తే క్షమించండి. మరి దీని తర్వాత ఏదైనా నా ఇంటెన్షన్, నా వర్డ్ మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ 49 అండ్ భగవద్గీత అధ్యాయ 2 శ్లోక్ 51.